పథకాలు అందుతున్నాయి. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో మీకు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నమ్మకం ఉంటేనే పెన్షన్ రాసేవారు జన్మభూమి కమిటీలో. మీరు జెండా మోస్తారని చెప్పిన నమ్మకం ఉంటేనే మీకు రేషన్ కార్డు ఇచ్చేవారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడైనా తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్పొరేటర్ అయినా ఓడిపోయినాలైనా ముఖ్యంగా అసలు మా బ్లడ్ కోస్తే పచ్చ రక్తం వచ్చని చెప్పే వాళ్ళకి గారా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వస్తున్నాయి. మేము చూసామా? అర్హత ఒక్కటే మేము చూసాం. 60 ఏళ్ళు వచ్చినాయా పెన్షన్ ఇవ్వండి, 45 ఏళ్ళు వచ్చినాయా చేయూత ఇవ్వండి, ఫస్ట్ క్లాస్కి వచ్చారా అమ్మఒడి ఇవ్వండి, విద్యా దీవెన ఇవ్వండి, ఇంటి స్థలంగా అర్హత ఉందా ఇంటి స్థలం ఇవ్వండి. కేవలం అదొకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నేను ఏదైనా గ్రామంకి వెళ్ళి మీకు పథకాలు వచ్చినప్పుడు ప్రతి చేయగార మాకు వచ్చినాయి అని చెప్పని లెగవాలి, ఏ చేయగార మాకు రాలేదని చెప్పని లెగకూడదని ఏదైతే చెప్పారో, కులం లేదు మతం లేదు పార్టీ లేదు, ఓటేసినా ఓటు వేయకపోయినా జెండా మోసినా మొయ్యకపోయినా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు. ఇదివరకు 2019 దాకా డివిజన్కి వస్తే 200, 300, 500 వ్యక్తులు పెన్షన్ అది ఏమన్నా చనిపోతే రాసేవారు. ఈరోజు 1200, 1300, 1500 మందికి. అప్పుడు నిజమా చనిపోయిన వాళ్ళకి రాయడం లేకపోతే రాసేవారు. అప్పుడు రెండే క్రైటీరియా, ఒకటి మీరు తెలుగుదేశం పార్టీ అయినా ఉండాలి, లేకపోతే చనిపోయిన ప్లేస్లో